వెండి తెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలు జరిగాయి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో 5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడని దిలీప్ రాజా పేర్కొన్నారు. ఆయన స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోలను పరిచయం అయ్యారని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం రామానాయుడు సేవలకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మభూషణ్ అవార్డు అందుకోవటమే కాకుండా రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాల్లో ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు లాంటి హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తొలుత రామానాయుడు చిత్రపటానికి బొల్లమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వర్తమాన నటి టీనా చౌదరి, మా ఏపీ సభ్యులు మిలిటరీ ప్రసాద్, మన్నే సత్యనారాయణ, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరు విజయభాస్కర్లు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకి ఒక లెజెండరీ పర్సన్, భారత చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ సాధించనన్ని శిఖరాలు ఎక్కిన మహోన్నత వ్యక్తి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి, సినిమా నటీనటులకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, స్టూడియోలకి అన్నిటికీ కూడా ఒక మహావృక్షం లాంటి ఆయన రామానాయుడు గారు. రామానాయుడు గారి గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉండరు. వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ దాట్, ఎందుకంటే ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. ఆయన ఈరోజు లేకపోయినా మేము ఎందుకు జరుగుతున్నామంటే స్టిల్ హీ ఈజ్ అలైవ్. ఎక్కడ సినిమా పరిశ్రమ ఉంటే అక్కడ రామానాయుడు గారు ఉన్నట్టే. బికాస్ ఆయన దాదాపు 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల కఠోరమైన నియమ నిబంధనలతో సినిమాలను నిర్మించాడు ఆయన. దాదాపు 155 సినిమాలు, మొత్తం 15 భాషల్లో 155 సినిమాలని ఆయన నిర్మించారు. ఆయన ద్వారా ఎంతమంది హీరోలు బయటకు వచ్చారంటే చాలామంది, ఒకళ్ళని చెప్పలేము. ఒక్కొక్కళ్ళకి ఉదాహరణ చెప్పుకుంటే రాముడు భీముడు ఎన్టీ రామారావు గారు, అసలు ఆయన లైఫ్లో అది మర్చిపోలేని సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్ సినిమా, శోభన్ బాబు గారు జీవన తరంగాలు, సోగ్గాడు, ఇట్లా ఎన్నో సినిమాలు. ఎంతోమంది హీరోలకి ఆయనకి ఒక దశ మార్చిన వ్యక్తి, ఒక మహాశక్తి, ఒక సినిమాకి నిఘంటువు లాంటి ఆయన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు. ఆయన 88వ జయంతి ఈరోజు. ఈ 88వ జయంతిని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ తెనాల్లో ఈ 88వ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళకి తీపి గుర్తులు అని చెప్పానని ఒక పాట ఉంది. అట్లాగే ఆయన ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన సినిమా పరిశ్రమకి చెందిన ప్రతి వ్యక్తి గుండెల్లో చప్పుడులాగా మాత్రం రామానాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్తున్నా.